Guys, welcome to Day 10 live trading challenge. Ee roju Day 10 so 21 days trading challenge lo already 9 days అయిపోయాయి. సో అన్ని వీడియోస్ కూడా యూట్యూబ్ ఛానల్ లో ఉన్నాయి చూడండి. అండ్ ఇంకా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ ఇవ్వండి సో దట్ రిమైనింగ్ పీపుల్ కూడా షేర్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చూడండి మార్కెట్ ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఈ లెవెల్స్ ఏంటి, ఎందుకు మార్క్ చేసుకున్నాను అన్నది ఆల్రెడీ ప్రీ అనాలిసిస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం డైలీ కూడా. సో అది మీకు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. సో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఎందుకు మార్క్ చేసుకుంటున్నామో అండ్ అది మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఎలా హెల్ప్ అవుతుంది అంటే, ఫర్ సపోజ్ మీ అనాలిసిస్ ప్రకారం మీ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ తీసుకుందాం అనుకున్నారు అనుకోండి, ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి కదా, సపోర్ట్, ఇంపార్టెంట్ సపోర్ట్స్, రెసిస్టెన్స్, ఇవన్నీ కూడా మీకు తెలిస్తే దాని ప్రకారం మీరు ఎంట్రీ తీసుకోవాలో లేదా అన్నది మీకు కూడా క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఇవి ప్రైస్ యాక్షన్ లెవెల్స్ ఇవి. ఓకే, సో ఇవి ఏదో ఊరికే మార్క్ చేసుకున్నారు కాదు. సో ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అండ్ దెన్ ఇక్కడ మార్కెట్ ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి అన్న రివర్స్ అయితే మార్కెట్ కిందకి రావచ్చు, ఈ లెవెల్ వరకు రావచ్చు, ఆల్మోస్ట్ 48,500 వరకు రావచ్చు. అండ్ ఈరోజు సిపిఆర్ అయితే నేరోగా ఉంది, ట్రెండింగ్ డే కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో కూడా అంత ఆల్మోస్ట్, కాకపోతే నేను ఆల్రెడీ ట్రెండింగ్ అయిపోయింది నిఫ్టీ. ఈ రోజు ట్రెండింగ్ అవుతుందో లేదో కొంచెం చెప్పలేము. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రోజు చాలా అంటే చాలా ట్రిక్కీ డే. ఎందుకు ట్రిక్కీ డే అంటున్నానంటే, నిఫ్టీ ఏమో నిన్న ట్రెండింగ్ డే అయిపోయింది, బ్యాంక్ నిఫ్టీ కొంచెం సైడ్ వేస్ గా ఉంది. నిన్న ఈ రోజు అయినా ట్రెండింగ్ అవ్వచ్చేమో. అండ్ మొన్నటి నుంచి కూడా అలాగే జరుగుతుంది. మీరు చూస్తే పాస్ట్ ఫ్రైడే ఏమో నిఫ్టీ సైడ్ వేస్ లో ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో ట్రెండింగ్ గా ఉంది. నిన్నేమో బ్యాంక్ నిఫ్టీ ఏమో సైడ్ వేస్ లో ఉంది, నిఫ్టీ ఏమో ట్రెండింగ్ గా ఉంది. సో ఈ రోజు మళ్ళీ ఏమవుతుందో తెలియదు. ఈ రోజు ఎంత పెద్ద గ్యాప్ అప్ అవుతుంది నిఫ్టీ, సో అయినా రివర్స్ అవ్వచ్చేమో. సో మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ బార్ అయితే చూడాలి. చిన్నగా రెడ్ క్యాండిల్ అయితే ఎంట్రీ తీసుకుంటాను, పెద్ద రెడ్ క్యాండిల్ అయితే ఎంట్రీ తీసుకోండి. ఎందుకంటే చిన్న రెడ్ క్యాండిల్ అయితే టార్గెట్ ఇక్కడ వరకు తీసుకోవడానికి ఉంటుంది, అదే పెద్దది అయిపోయింది అనుకోండి మళ్ళీ రిస్క్ రివార్డ్ నాకు కరెక్ట్ గా ఉండదు. సో చూడాలి. అండ్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ బార్ అయితే కూడా ఆలోచించాలి. ఈ రోజు ట్రెండింగ్ డే అవుతుంది లేదు, ఎనీహౌ ఆల్ టైమ్ హై అయితే బ్రేక్ చేస్తుంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా. సో ఫర్దర్ గా బయర్స్ అండ్ స్ట్రెంత్ ఏమైనా ఎక్కువ ఉంటే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసే కాబట్టి దాన్ని కంటిన్యూ అవ్వచ్చు. సో చూద్దాం. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. ఫిన్ నిఫ్టీ కూడా అంతే, ఎనీహౌ బ్యాంక్ నిఫ్టీనే, ఫిన్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవుతుంది కాబట్టి ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్ చూసి తీసుకుంటాను. ఫస్ట్ క్యాండిల్ బిగ్ రెడ్ బార్ వస్తుంది. సో చెప్పాను కదా, ఎందుకంటే చాలా సార్లు గ్యాప్ అప్ అప్పుడు ఇలాంటి రెడ్ బార్స్ కామన్ గా ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే షార్ట్ వెళ్ళారో చూడండి, ఎంత పెద్ద రెడ్ క్యాండిల్ చూసి వాళ్ళందరూ స్టాప్ లాసెస్ పైన పెట్టుకుందాం అని చెప్పి అనుకుంటారు. వాళ్ళ స్టాప్ లాస్ అన్ని ట్రిగ్గర్ అవ్వడమో లేదంటే వాళ్ళు ఎగ్జిట్ అవ్వడమో ఇలాంటివి చేస్తుంటారు. సో స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవడం కంటే ఇది ప్రాఫిట్ బుకింగ్ టైప్ అనుకోవచ్చు. సో అందుకే ఎప్పుడు కూడా గ్యాప్ అప్ అయినప్పుడు ఇమీడియట్ గా ఎంటర్ అవ్వకండి, చూడండి ప్రైస్ యాక్షన్, దాని ప్రకారమే మనం ఎంట్రీ అయితే తీసుకోవాలి. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే క్లోజ్ అయితే మేబీ మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు, కానీ నిఫ్టీకి ఇక్కడ ఈ సపోర్ట్ ఉంటుంది, ప్రీవియస్ డే హై సపోర్ట్, చాలా ఇంపార్టెంట్ సపోర్ట్. ఎందుకంటే ఇనిషియల్ గా ఇది రెసిస్టెన్స్, కానీ వన్స్ మార్కెట్ బ్రేక్ అయితే రెసిస్టెన్స్ క్యాన్ టర్న్ ఇంటూ సపోర్ట్, సపోర్ట్ క్యాన్ టర్న్ ఇంటూ రెసిస్టెన్స్ కదా. సో ఇక్కడ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయింది, సో నౌ ఇట్ క్యాన్ టర్న్ టు సపోర్ట్. ఈ లెవెల్ అయితే ఇంపార్టెంట్ ఉంటుంది, చూడాలి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఏమన్నా ప్రైస్ యాక్షన్ ఏం చూపిస్తుందో. సో నిఫ్టీ ఇప్పుడు 20 EMA సపోర్ట్ దగ్గరకు వస్తుంది. సో 20 EMA అనేది ట్రెండింగ్ లో ఉంది కాబట్టి సో అక్కడ నుంచి ఏమన్నా రివర్స్ అయితే అవ్వచ్చు. సో అందుకు నేను లాంగ్ ఎంట్రీ తీసుకున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 200 అలా ట్రేడ్ అవుతుంది నెగిటివ్ లో. సో చూద్దాం ఏమవుతుందో. ఎగ్జాక్ట్ గా చూడండి నిఫ్టీ ఏమవుతుంది, 20 EMA దగ్గర నుంచే సపోర్ట్ అయితే తీసుకుంటుంది. సో ప్రాఫిట్ ఆల్మోస్ట్ 800 లాస్ నుంచి 800 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో 1000 రూపీస్ ఈ ట్రేడ్ లో రిస్క్ వచ్చిన నాకు 10,000 రూపీస్, ఆల్మోస్ట్ 680 క్వాంటిటీస్ తీసుకున్నాను. సో ఈ పైన ఏంటంటే అది జస్ట్ హెడ్జింగ్ కోసం, క్యాపిటల్ బెనిఫిట్ వస్తుంది అని అంతే. సో స్టాప్ లాస్ అయితే నేను 48 పెట్టుకున్నాను. సో స్టాప్ లాస్, సో చూద్దాము ఆల్మోస్ట్ లాస్ ఎంత వస్తుంది, ఒక 10,000 కదా, 680 ఇంటూ 1000 రూపీస్ అయితే ట్రేడ్ అవుతుంది ఫర్ ప్రెసెంట్. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి అయినా పుల్ బ్యాక్ ఇస్తే మేబీ మళ్ళీ పైకి వెళ్ళొచ్చు, ఏమైనా యాడ్ చేస్తాను పొజిషన్ ని. సో ట్రేడ్ నా సైడ్ అయితే మూవ్ అవుతుంది, సో అందుకు పొజిషన్స్ అయితే యాడ్ చేశాను. సో లెట్ మీ రిఫ్రెష్ ఇట్. టోటల్ 760 క్వాంటిటీస్ సెల్ అయినట్టు, యావరేజ్ ప్రైస్ 31 దగ్గర వచ్చింది. సో చూద్దాం ఏమవుతుందో. ఫిన్ నిఫ్టీని చూసి ట్రేడ్ తీసుకున్నాను ఈ రోజు, బ్యాంక్ నిఫ్టీని కాదు, నిఫ్టీని చూసి ట్రేడ్ తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, నిఫ్టీ కూడా అంతే బుల్లిష్ చూపిస్తుంది.
సో చూడాలి అన్న రివర్స్ అవుతుందేమో. ప్రెసెంట్ అయితే 4000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 6000 వచ్చింది ఆల్మోస్ట్. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అయితే R1 పీరియడ్ బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ గా అయితే మూవ్ అవ్వచ్చు మార్కెట్. సో ట్రేడ్ అయితే నా సైడ్ మూవ్ అవుతుంది, అందుకని చెప్పి మళ్ళీ పొజిషన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో టోటల్ అయితే క్వాంటిటీ 840 అయ్యాయి. సో చూద్దాము. దిస్ ఈస్ కాల్డ్ పిరమిడ్. ఓకే, నేను లూజింగ్ అప్పుడు యాడ్ చేయట్లేదు. చాలా మంది ఏం చేస్తారంటే లాస్ అవుతున్నప్పుడు యాడ్ చేస్తారు, అది అలా చేయకూడదు. విన్ అవుతున్నప్పుడు యాడ్ చేయాలి. అండ్ దెన్ స్టాప్ లాస్ కూడా తగ్గించుకుంటూ ఉండాలి. ఓకే, మీరు మెయిన్ స్టాప్ లాస్ అలా ఉంచుకున్నారు అనుకోండి, లాస్ ఎప్పుడు ఎక్కువ అయిపోతుంటుంది మీరు పొజిషన్స్ యాడ్ చేసిన కొద్దీ. సో ఇప్పుడు చూడండి, స్టాప్ లాస్ 45 పెట్టుకుని ఇందా 48 అలా పెట్టుకున్నాను. సో స్టాప్ లాస్ కూడా తగ్గించుకుంటూ ఉండాలి. ఎనీహౌ రిస్క్ వచ్చి 10,000 అలా చేద్దాం అనుకుంటున్నాను. సో చూడాలి, ఈ లెవెల్ ఏమన్నా బ్రేక్అవుట్ అయితే ఇంకా ఫర్దర్ గా అప్ సైడ్ అయితే మూవ్ అవ్వచ్చు మార్కెట్. సో ఆల్మోస్ట్ ప్రాఫిట్ 6000 వచ్చింది కాబట్టి అందులో ఒక హాఫ్ ఎంత, ఒక 3000 కదా. సో 3000 రిస్క్ అనేది తగ్గించుకుంటున్నాను. సో నా రిస్క్ ఇప్పుడు టోటల్ 7000 డివైడెడ్ బై 840 అంటే ఒక 8 పాయింట్స్ పెట్టుకోవాలి. సో 38 అలా పెట్టుకుంటాను స్టాప్ లాస్. సో ఇనీషియల్ గా 42 అలా పెట్టుకున్నాను కదా. యా, స్టాప్ లాస్ అయితే అప్డేట్ చేసుకున్నాను ఇప్పుడు ఆర్డర్స్ లో. 40 అంటే 38 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే 6000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. ఓకే గైస్, ప్రాఫిట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. 8500 అలా వచ్చింది ఇప్పుడు. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే ఆల్మోస్ట్ 10,000 దగ్గరగా ఉంది. ఏమవుతుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. సో పొజిషన్స్ అయితే యాడ్ చేశాను. ఇందాక ఫస్ట్ 680 తీసుకున్న తర్వాత విన్ అవుతున్న కొద్దీ కూడా పొజిషన్స్ యాడ్ చేశాను. టోటల్ 920 క్వాంటిటీస్ ఉన్నాయి. సో చూద్దాము. స్టాప్ లాస్ అయితే 35 పెట్టుకున్నాను. 35 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. సో ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడు ఫర్దర్ గా మార్కెట్ ఇంకా పైకి మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు వరకు 13,000 వరకు హై అయితే వెళ్ళింది. సో సింగిల్ డిజిట్ కావాలి, అప్పుడు క్లోజ్ చేయడానికి చూస్తాను. ప్రెసెంట్ 15 దగ్గర ఉంది ఇంకా. సో ప్రీవియస్ హై ఉంది కదా, ఇక్కడ నుంచి బిగ్ రెడ్ బార్ వచ్చింది. సో ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అయితే ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు అక్కడ నుంచి మార్కెట్ ఏమన్నా రివర్స్ అయితే అవ్వచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రిస్క్ అప్డేట్ చేసుకున్నాను. 13,000 ప్రాఫిట్ వచ్చింది కదా. సో మహా అయితే 13,000 ప్రాఫిట్ పోతుంది అంతే. సో స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు రిస్క్ ఏముండదు, ప్రాఫిట్ ఏముండదు, లాస్ ఏముండదు. మహా అయితే హెడ్జింగ్ లెవెల్ చేశాను కదా, అది పోతుంది అంతే. సో చూద్దాం ఏమవుతుందో. చెప్పాను కదా, ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ ఉంటుందని మార్కెట్ అక్కడే ఎగ్జాక్ట్ గా థింక్ చేస్తున్నా. లైక్ బయర్స్ అండ్ సెలర్స్ ఫైట్ అయితే అవుతుంది ఇక్కడ. సో స్లోగా ఫామ్ అవుతుంది, బ్రేక్అవుట్ కూడా లేదు. లాస్ట్ 3 క్యాండిల్స్ చూడండి జాగ్రత్తగా. ప్రైస్ యాక్షన్ ఇక్కడ విక్ ఉంది, ఇక్కడ విక్ ఉంది, ఇక్కడ కూడా బ్రేక్అవుట్ అయితే ఇంకా ప్రాపర్ గా అవ్వలేదు. సో చూద్దాం బ్రేక్అవుట్ అవుతుందో లేదో. బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఫర్దర్ గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెసెంట్ అయితే 13,000 వరకు హై వెళ్ళింది అంతే. ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. సో ఇప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను. ఇక్కడ పెట్టుకుంటాను స్టాప్ లాస్. రెడ్ ఇస్ ద స్టాప్ లాస్. సో చూద్దాం ఏమైతుందో. ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే 13,000 హైన్ అయితే క్రాస్ చేసింది. సో రిస్క్ అప్డేట్ చేసుకున్నాను ఇప్పుడు. సో స్టాప్ లాస్ చూడండి ఎంత పెట్టుకున్నాను, మళ్ళీ 19 పెట్టుకున్నాను స్టాప్ లాస్ ఇప్పుడు. సో 19 హిట్ అయితే నేను ఆల్మోస్ట్ ప్రాఫిటే ఉంటుంది. ఆల్మోస్ట్ నిన్నట్లాగా ఒక 10,000 ప్రాఫిట్ అలా ఉంటుంది. ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే అప్డేట్ చేసుకున్నాను. జనరల్ గా నేను టార్గెట్ 1:2 అయ్యే వరకు కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోను. కానీ ఈ మధ్య ఎందుకు పెట్టుకుంటున్నానంటే ఆప్షన్ బయింగ్ తీసుకుంటే ఆల్మోస్ట్ టార్గెట్ అయిపోయినట్టే. ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం మనం, థర్డ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి స్టాప్ లాస్ ఇక్కడ కింద పెట్టుకున్నా 60 పాయింట్స్. టార్గెట్ చూడండి ఈజీగా 120 పాయింట్స్ అయిపోయింది 1:2. సో అందుకే నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటున్నాను. సో అది కూడా మీకు చెప్తాను లాస్ట్ లో అయిపోయిన తర్వాత. ప్రెసెంట్ అయితే ట్రేడ్ అవుతుంది కదా, అవనివ్వండి. 13,500 14,000 వరకు అయితే వెళ్ళింది అనుకుంటా ఇప్పటి వరకు. సో చూద్దాము ఫర్దర్ గా ప్రాఫిట్స్ వస్తుందో రాదో. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు ఇప్పుడు. ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. 16 18 దగ్గర పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో ఆల్మోస్ట్ ఈ రోజు 10,000 వస్తుంది. ఓకే, ఇంకా 680 క్వాంటిటీస్ ఉన్నాయి. వెయిట్ వెల్, అది కూడా హెడ్జింగ్. సరిగ్గా క్లోజ్ అవ్వలేదు, మళ్ళీ తీసుకున్నాను. ఎందుకంటే 10,000 రౌండ్ ఫిగర్ రఫ్ గా రాలేదు. సో ఈ 680 క్వాంటిటీస్ వల్ల 0.25 లాస్ వచ్చింది కదా ఇక్కడ. సో దానివల్ల సో చూద్దాం. ఇంకా అయితే ట్రేడ్ అయితే ట్రైలింగ్ స్టాప్ లో సిట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను. లైక్ ఇప్పుడు 15.85 దగ్గరకు వచ్చినప్పుడు 10,000 వస్తుంది కదా. యా,
నేను అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను. ఇంకా ట్రేడ్ అయితే రన్ అవుతున్నట్టే, ఇంకా క్లోజ్ చేయలేదు. మళ్ళీ 680 క్వాంటిటీస్ తీసుకున్నాం 16.10 దగ్గర, 15.70. యా ఇప్పుడు మార్చుకుంటాను, లేదంటే హోల్డ్ చేయనా అనిపిస్తుంది. ఓకే 10,000 రిస్క్ చేస్తాను, ఇంకా ఎగ్జిట్ ఏమైనా ఒక 5,000 కోసం వెయిట్ చేస్తాను, లేదంటే కాస్ట్ పెట్టుకుంటాను. సో రివార్డ్ వచ్చి 15,000 ఈ ట్రేడ్లో. సో 680 క్వాంటిటీస్ కదా, 10,000 అంటే 10,000 డివైడెడ్ బై 680, ఒక 14 పాయింట్స్ అయితే పెట్టుకోవాలి. ప్రెసెంట్ అయితే 15 దగ్గర ట్రేడ్ అవుతుంది, 15.50 అనుకున్నా, ఒక 30 పెట్టుకోవాలి స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ ఇప్పుడు అప్డేట్ చేసుకుంటున్నాను కాస్ట్. సో నాకు తెలుసు ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత కూడా పెట్టుకుంటున్నాను అంటే కొంచెం రిస్క్ అని చెప్పాలి. యా సో 30 పెట్టుకున్నాను. చూద్దాం 15,000 వస్తుందో లేదో. 50,000 కోసం వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే కొంచెం పైకి వెళ్ళింది అనుకో, లైక్ 14 అలా వచ్చింది అనుకోండి, స్టాప్ లాస్ అప్పుడు మళ్ళీ 15.80 అలా పెట్టుకుంటాను. 15.90 వస్తుంటే 10,000 వచ్చేస్తుంది కదా. 15.80 పెట్టేసుకున్నాను. సో స్టాప్ లాస్ ఎగ్జిట్ అయిపోతాను ఇప్పుడు. ట్రేడ్ 15.80 హిట్ అయితే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు అయితే 15 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో 15 హిట్ అయితే ఎగ్జిట్ అవుదామని చూస్తున్నాను. సో ఎందుకు ఎగ్జిట్ అవుతుందంటే ఆల్రెడీ 1:2 అయిపోయింది మనకి. 1:2 ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము, స్పాట్ చార్ట్ ప్రకారం 1:2 అయిపోయింది. సో ఆప్షన్ సెల్లింగ్ లో ఇదే డిసడ్వాంటేజ్. సో అఫ్ కోర్స్ వెయిట్ చేయొచ్చు నేను మార్కెట్ పైకి వెళ్ళే వరకు, కానీ ఆల్ టైమ్ హై దగ్గర ఎప్పుడు గుర్తుపెట్టుకున్న ఒక పాయింట్, ఆల్ టైమ్ హై దగ్గర ఎప్పుడు మార్కెట్ వచ్చినా వాలటిలిటీగా ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, కొంచెం బ్యాక్ వెళ్ళి అయితే చూడండి. సో డైలీ టైం ఫ్రేమ్ ఇది చార్ట్. సో ఆల్ టైమ్ హై దగ్గర ఎప్పుడు వచ్చినా ఇక్కడ చూడండి, అగ్రెసివ్ గా ఈ క్యాండిల్ వాలటిలిటీగా మూవ్ అయింది. వాలటిలిటీ అంటే ఏం కాదు, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మార్కెట్ పైకి కిందకి తిరుగుతూ ఉంటది. సో ఆ రోజు ఏమైంది, ఇక్కడ నుంచి మార్కెట్ పిన్ బార్ వచ్చింది, పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ అయింది ఆల్ టైమ్ హై టచ్ అయినప్పుడు. ఇది ఆల్ టైమ్ హై కదా అప్పుడు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చినప్పుడు ఎంత పెద్ద కిందకి వచ్చి మళ్ళీ మార్కెట్ అగ్రెసివ్ గా పైకి అయితే వెళ్ళింది. నిఫ్టీలో ఇది, బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే. సో ఎప్పుడు మార్కెట్ వచ్చినా అంత వాలటిలిటీ. ఇక్కడ చూడండి ఆల్ టైమ్ హై ఇక్కడికి వచ్చినప్పుడు మార్కెట్ అగ్రెసివ్ గా కిందకి అయితే వచ్చింది. సో ఇలాంటివి జరుగుతుంటాయి. ఆల్ టైమ్ హై దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్రెడీ 1:2 అయితే హిట్ అయిపోయింది, అకార్డింగ్ టు స్పాట్ అయితే హిట్ అయిపోయింది కాబట్టి సో ప్రాబ్లం అయితే ఏం లేదు. సో మార్కెట్ అయితే పైకి వెళ్తుంది, ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. 13,000 అయితే వచ్చింది, 11 రూపీస్కి వచ్చింది. సో 12,000 దగ్గర ఏమన్నా తీసుకుంటానేమో చూడాలి. 11.45 కదా, 12.45 పెట్టుకుంటాను స్టాప్ లాస్. అప్డేట్ చేసుకుంటున్నాను 12.45. ఓకే యా 12.45 పెట్టుకున్నాను, వస్తే 12,000 వస్తుంది అనుకుంటా. అండ్ హై రెసిస్టెన్స్ తీసుకుంటుంది మార్కెట్, ఎక్కడి నుంచి అయినా రివర్స్ అవ్వచ్చేమో. సో ఎనీహౌ నేను అయితే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నప్పుడు ఎగ్జిట్ అయిపోతాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది, ఇది కూడా క్లోజ్ చేస్తాను. ఓకే సో దట్స్ అబౌట్ టుడేస్ ట్రేడ్. ఆల్మోస్ట్ 12,300 ప్రాఫిట్ వచ్చింది. సో ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను మీకు ఆల్రెడీ కూడా చెప్పాను. మార్కెట్ ట్రెండ్ అనేది బుల్లిష్ గా ఉంది, అలాంటప్పుడు 20 EMA చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అండ్ చాలా మంది ఫస్ట్ క్యాండిల్ చూసి ట్రాప్ అవుతారు ఇక్కడ. లైక్ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ రెడ్ క్యాండిల్ కదా, అందరూ ఈ రోజు మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి రివర్స్ అయిపోవచ్చు ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ అని చెప్పి చాలా మంది షార్ట్ వెళ్తారు, వాళ్ళందరూ కూడా ట్రాప్ అయిపోయారు ఇమీడియట్ గా థర్డ్ క్యాండిల్ నుంచి. అండ్ నిఫ్టీ కూడా చూసుకుంటే నిఫ్టీ కూడా అంతే, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ కూడా రెడ్, అందరూ ఇక్కడ ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళందరూ ట్రాప్ అయిపోయారు ఇక్కడ. సో మార్కెట్ అయితే పైకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ డే హై బ్రేక్అవుట్ అయింది కదా, అందరూ లాంగ్ వెళ్తారు కదా, మళ్ళీ మార్కెట్ ట్రాప్ అయ్యి మార్కెట్ కిందకి అయితే రావచ్చేమో. ఎనీహౌ డన్ ఫర్ ది డే. ప్రాఫిట్ అయితే 12,350, 10,000 ఆపేద్దాం అనుకున్నాను ట్రైలింగ్ స్టాప్ లాస్, కానీ మళ్ళీ 10,000 కరెక్ట్ గా రాలేదు నాకు. రౌండ్ ఫిగర్ 9,800 ఎంత ఉంది, 10,000 వద్దని చెప్పి మళ్ళీ పొజిషన్స్ యాడ్ చేసుకొని ఇంకొక 2,000 ప్రాఫిట్ అయితే తీసుకున్నాను. ఎనీహౌ ఈరోజు మనకి డే నిన్నటి వరకు ఎంత ప్రాఫిట్ మనకి
ఆల్మోస్ట్ క్లోజ్ టు 70,000 కదా. సో ఈ రోజు ఒక 12,000, సో టోటల్ 82,000 అయితే వచ్చింది. మన టార్గెట్ కి దగ్గరలో ఉన్నాము. 1 lakh రేపు వచ్చేస్తుందేమో చూడాలి. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా రేపే ఉంటది. సో రేపుతో టార్గెట్ అనేది పూర్తయిపోతే ఈ సెషన్ అనేది క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ టూ ఎర్లీ, మనం ఏం చెప్పలేము, ఏదన్నా జరగవచ్చు. సో ఈ 1 lakh ప్రాఫిట్ అనేది 21 days లో రావాల్సింది. రేపు 10th డేనా 11th డేనా యాక్చువల్లీ మర్చిపోయాను, సారీ ఫర్ దట్. లెట్ మీ సీ. యా, ఈ రోజు డే 10 కదా, రేపు 11th డే. సో ఆల్మోస్ట్ హాఫ్ డేస్ లోనే అయిపోయినట్టు మన టార్గెట్ 1 lakh. సో రేపుతో మార్కెట్ రేపటితో ఈ 21 days ట్రేడింగ్ ఛాలెంజ్ అనేది క్లోజ్ చేస్తాను 1 lakh వస్తే. అండ్ అట్ ది సేమ్ టైం ఇట్ ఇస్ టూ ఎర్లీ, మనం ఏం చెప్పలేము, ఏదైనా జరగవచ్చు కదా. రేపు మళ్ళీ ఏమైనా స్టాప్ లాస్ రావచ్చేమో, ఎల్లుండి స్టాప్ లాస్ రావచ్చేమో, అవతలేని స్టాప్ లాస్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు మార్కెట్ లో. అదే అందుకే ఇప్పుడు కూడా సర్టెనిటీ మైండ్ సెట్ తో ఉండకండి. కంపల్సరీ అవుతుంది, కంపల్సరీ టార్గెట్ అవుతుంది అని ఏమి ఉండకండి. ప్రాబిలిటీ మైండ్ సెట్ తో ఉండండి. కాకపోతే హై ప్రాబిలిటీ సెటప్ తీసుకోండి. లైక్ ఈ రోజు చూడండి మార్కెట్ ఎలా ఉంది. మార్కెట్ సిపిఆర్స్ అసెండింగ్ గా ఉన్నాయని చెప్పాను, లాంగ్ ఎంట్రీ తీసుకుంటానని చెప్పాను. సో లాంగ్ ఎంట్రీ తీసుకున్నాం కదా, ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ చూసి లేదు ఈ రోజు మార్కెట్ కిందకి పడిపోవాలి, ఈ రోజు ఆల్ టైమ్ హై దగ్గర నుంచి రివర్స్ అయిపోవాలి మార్కెట్ అని చెప్పి అన్న తీసుకున్నానా, లేదు కదా. సో లాంగ్ ఎంట్రీయే తీసుకున్నాను. అండ్ దెన్ నిఫ్టీ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ ఇచ్చింది. నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ, సపోర్ట్ కెన్ టర్న్ ఇంటూ రెసిస్టెన్స్ కెన్ టర్న్ ఇంటూ సపోర్ట్ అని. ఈ లెవెల్ లా సపోర్ట్ ఇప్పుడు, సో సపోర్ట్ దగ్గర తీసుకున్న తర్వాత మనం ఎంట్రీ నిఫ్టీలో చూసి వెళ్ళాము, బ్యాంక్ నిఫ్టీ కాదు, ఫిన్ నిఫ్టీ కాదు, నిఫ్టీలో చూసి వెళ్ళాను. సో ఒక్కొక్కసారి అలా ఫాలో అవుతూ ఉంటది ట్రెండ్, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవ్వచ్చు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవ్వచ్చు, వైస్ వర్సా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో అండ్ దెన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వాలి యూజ్ ఏంటంటే, ఇలాంటి మనకి ఎక్కడెక్కడ ట్రాప్ అవుతున్న రీటైల్ ట్రేడర్స్ ఇలాంటివన్నీ డిస్కస్ చేస్తాం. అండ్ దెన్ మీకు సపోర్ట్ కోసం నేను ప్రీమియం ఛానల్ కూడా యాడ్ చేస్తాను. సో ఫర్ సపోజ్ ప్రీమియం ఛానల్ మీరు అందరూ అడగొచ్చు, మీకు మీ దగ్గర క్యాపిటల్ చాలా ఉంది, ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటున్నారు, మార్కెట్ సైడ్ వేస్ లో ఉన్నా సరే మీకు ప్రాఫిట్స్ వస్తాయి, మా సంగతి ఏంటి అని చెప్పి. సో మీ సంగతి వచ్చినా సరే మీ దగ్గర తక్కువ క్యాపిటల్ ఉంటుంది కదా, దానికి ఆల్రెడీ చెప్పాను స్ప్రెడ్ అని. లేదు నాకు స్ప్రెడ్ ఇష్టం లేదు, రిస్క్ రివార్డ్ చాలా తక్కువ ఉందంటే ఆప్షన్ బయింగ్ లెవెల్స్ కూడా ఇస్తాము, అది కూడా మీకు చూపిస్తాను ఈ రోజు వాళ్ళకి ఆప్షన్ బయర్స్ కి ప్రాఫిట్ ఎంత అన్నది. సో ప్రీమియం ఛానల్ బెనిఫిట్స్ ఏంటంటే, మీకు డైలీ ప్రీ అనాలిసిస్ వీడియో వస్తాయి, ఎక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది. సో నన్ను చూసి మీరు మార్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఈ రోజు కూడా చెప్పే ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి. అండ్ లెవెల్స్ నేను ఎక్కడ తీసుకున్నాను, ఎంట్రీ సేమ్ 21,600 పుట్ ఆప్షన్, ఆ టైంలో 32 దే ట్రేడ్ అవుతుంది. సో ఎంట్రీ తీసుకున్నాను, స్టాప్ లాస్ పెట్టమన్నా, టార్గెట్స్ కూడా ఇచ్చాను వాళ్ళకి, ఆప్షన్ సెల్లర్స్ కి. సో ఇప్పుడు ఆప్షన్ సెల్లర్స్ కి క్యాపిటల్ అందరికీ అంత క్యాపిటల్ ఉండదు కదా, వాళ్ళ కోసం ఇది ఆప్షన్ బయింగ్ లైక్ స్ప్రెడ్ తీసుకోమని చెప్పాను. సో వాళ్ళకి క్యాపిటల్ తక్కువ ఉండదు, లైక్ 20,000 25,000 తోనే తీసుకోవచ్చు అది. నెక్స్ట్ ఆప్షన్ బయర్స్ కి కూడా లెవెల్ ఇచ్చాను. సో 48,400 బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్. సో చాలా మంది ఏంటంటే ఆప్షన్ బయర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా లెవెల్స్ ఇస్తాము. సో 360 దే తీసుకోమన్నాను, 310 అనేది స్టాప్ లాస్ పెట్టుకున్నాను, 50 పాయింట్ స్టాప్ లాస్. సో టార్గెట్ ఎంత 460 వరకు ఇచ్చాను, స్కాల్పర్స్ కి అయితే 390 ఇచ్చాము. సో 400 ఈజీగా హిట్ అయిపోయింది విత్ ఇన్ 5 minutes. ఆ తర్వాత 460 అయితే టార్గెట్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ చూడండి, సో మన క్లయింట్ అయితే ప్రాఫిట్ 6,000 వచ్చిందని చెప్పి చేశారు, వాళ్ళకి అప్డేట్ చేశాను. అండ్ దెన్ 460 కూడా టార్గెట్ అయితే అయిపోయింది. 100 పాయింట్స్ ఆప్షన్ బయింగ్ లో అన్నది బ్యాంక్ నిఫ్టీలో చాలా 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 కష్టము, అయినా సరే మనం వాళ్ళకి ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ 14 వరకు లో వెళ్ళింది, 32 నుంచి ఫస్ట్ టార్గెట్ అయితే అయిపోయింది. అండ్ దెన్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్పాను. అండ్ క్లయింట్ ప్రాఫిట్ అయితే ఆల్మోస్ట్ 3,000 ప్రాఫిట్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ లో. సో ఇది మన ప్రాఫిట్, అది కూడా ఇప్పుడే చెప్పాను. నేను ఎప్పుడైతే క్లోజ్ చేశానో అది కూడా నేను అప్డేట్ చేయాలి కదా, లేదంటే వాళ్ళు ఇంకా హోల్డ్ చేసుకొని కూర్చున్నారు అనుకోండి, ఇంకా మీరు చెప్పలేదు, మీరేమో ప్రాఫిట్స్ తీసుకున్నారు, ఒకవేళ మార్కెట్ అగ్రెసివ్ గా కిందకు వచ్చేస్తే వాళ్ళకి లాస్ వస్తుంది కాబట్టి. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అందుకు నేను అప్డేట్ చేశాను. సో ఏదైనా జరగవచ్చు, ఇప్పటి నుంచి మార్కెట్ జీరోకి వెళ్ళదని కాదు, వెళ్ళినా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ ఒక మెథడ్ పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ స్పాట్ చార్ట్ 1:2 కి హిట్ అయిపోయింది కాబట్టి ఎగ్జిట్ అయిపోయినా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఎప్పుడైనా సరే మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చినప్పుడు వాలిటిలిటీగా ఉంటుంది. సో అలాంటి వాలిటిలిటీ నుంచి తప్పించుకోవాలంటే కొంచెం ఫాస్ట్ గా క్విక్ స్కాల్పింగ్ లాంటివి చేయాలి. సో నేనైతే రిస్క్ రివార్డ్ ఏంటంటే, ఇన్ని రోజులు మీరు చూసింది ఏంటంటే 1:2 మినిమం 20,000 వచ్చే వరకు కూడా ఎగ్జిట్ అవ్వకూడదు. కానీ నిన్న కూడా చూడండి మీరు 10,000 దగ్గర క్లోజ్ చేశాను. ఎందుకు క్లోజ్ చేశానంటే నిన్న కూడా ఆల్ టైమ్ హై దగ్గర ఉంది మార్కెట్. వాలిటిలిటీ మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో మీరు కూడా అలా మూవ్ అవుతుండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఓన్లీ కోర్స్ ఒకటే కాదండి, మీకు ఎలా సపోర్ట్ ప్రీమియం ఛానల్ సపోర్ట్ ఇస్తాము. సో లెవెల్స్ అనేవి నేను ఎక్కడ తీసుకున్నానో మీకు కూడా అక్కడ అప్డేట్ చేస్తాము. సో ఇన్ఫాక్ట్ చూసారు ఆప్షన్ బయర్స్ కి అయితే టార్గెట్ హిట్ అయిపోయింది. నేను కూడా ఈ రోజు ఆప్షన్ బయింగ్ తీసుకుని ఉంటే
చాలా మంది అనుకుంటారు మీరు ఆప్షన్ బయింగ్ తీసుకొని సేఫ్ గా మారుతున్నారు కదా. ఆప్షన్ బయింగ్ కదా, ఆప్షన్ సెల్లర్స్ కు కూడా డిసడ్వాంటేజ్ ఉంటుంది. చాలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది. ఇప్పుడు చూడండి మార్కెట్ ఎక్కడ నుంచి అగ్రెసివ్ గా వచ్చింది అనుకోండి, కొంచెం మంది జీరో వరకు వెయిట్ చేసిన వాళ్ళు టార్గెట్ హిట్ అవ్వకుండా స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వచ్చు కదా. ట్రైలింగ్ స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటే వాళ్ళు ప్రాఫిట్ రాదు, లాస్ రాదు. కానీ ఆప్షన్ బయర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు చూడండి టార్గెట్ 1:2 హిట్ అవగానే ఈజీగా ఎగ్జిట్ అయిపోవచ్చు. టైం 10:15 అయింది, జస్ట్ 1 అవర్ అయింది అంతే. మిగతా టైం అంతా వేరే పనికి కేటాయించుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే పుల్ బ్యాక్ రివర్సల్ చూపిస్తుంది. అన్న సెల్లర్స్ ఉంటే కిందకి రావచ్చు. సో యా, నా వాట్సాప్ లో పింక్ చేయొచ్చు మీరు డే ట్రేడింగ్ కోర్స్ అండ్ దెన్ ప్రీమియం ఛానల్ యాక్సెస్ కావాలనుకుంటే. ఓకే గైస్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ లైవ్ ట్రేడింగ్ సెషన్. రేపుతో ఇంకా సెషన్ 21 days ఛాలెంజ్ అనేది క్లోజ్ చేస్తాను. ఒకవేళ టార్గెట్ హిట్ అయితే రేపు కూడా చెప్పలేం కదా, మార్కెట్ ఏమైనా అవ్వచ్చు కదా. సో టార్గెట్ హిట్ అవుతుందో లాస్ హిట్ అవుతుందో చూడాలి. సో 10 days అయితే అయ్యాయి ప్రెసెంట్ 21 days ట్రేడింగ్ ఛాలెంజ్ లో. రేపు 11th డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. ఎందుకంటే మనకి తర్వాత హాలిడే కదా, థర్స్డే హాలిడే కాబట్టి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. సో చూద్దాం ఏమవుతుందో రేపు. ఓకే గైస్, బాయ్.